ఈ వీడియోలో తెలుగు టైటాన్స్ టీమ్ ఎలిమినేటర్ 3లో ఎలాంటి గేమ్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీస్తో రావాలో మాట్లాడుకుందాం. సో అంతకన్నా ముందు పట్నా పైరేట్స్ టీం గురించి మాట్లాడదాం. ఈ సీజన్ పట్నా పైరేట్స్ టీంను చూసి రైడింగ్లో మనిందర్ సింగ్ పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, కానీ అయాన్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. పీకేఎల్ సీజన్ 12లో టాప్ 1 రైడర్గా నిలిచిపోయాడు. అసలు దేవాంగ్ దిలాల్ రికార్డ్ అయితే బద్దలు కొట్టాడు. ప్రతి మ్యాచ్లో డబల్ సూపర్ 10 చేస్తున్నాడు. అసలు పెద్ద పెద్ద సీనియర్స్ ప్లేయర్సే 10 పాయింట్స్ తేటానికి నానా కష్టపడుతున్నారు, కానీ అయాన్ అయితే సింపుల్గా రైడింగ్ చేస్తున్నాడు. ఇవాళ మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ రైడర్ 7 పాయింట్స్ రైడ్ చేసినప్పుడు ఆల్అౌట్ అయిన దగ్గర నుంచి అయాన్ పైన ప్రెజర్ పెరిగిద్ది అనుకున్నా, కానీ అయాన్ ప్రెజర్ లేకుండా ఈ మ్యాచ్ లో ఇదే ఫస్ట్ రైడ్ అన్నట్టు వెళ్ళి సింపుల్ గా పాయింట్స్ తీసుకొచ్చాడు. అసలు ఈ సీజన్ స్టార్టింగ్ లో ఈ టీం ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోద్ది అనుకున్నారు, కానీ ఒకసారి విజయం పట్టాలెక్కిన దగ్గర నుంచి ప్లే ఆఫ్స్కి వచ్చిన దాకా అసలు ఆగకుండా విన్ అవుతూనే వచ్చారు. ప్లే ఆఫ్స్లో కూడా వరుసగా 3 మ్యాచ్లు విన్ అవుతూ ప్రతి టీంకి చుక్కలు చూపిస్తున్నారు. ప్లే ఆఫ్స్ మ్యాచ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏ టీం అయినా కన్సిస్టెన్సీగా ఆడుతుందంటే పట్నా పైరేట్స్ టీం ఒక్కటే. పాపం వాళ్ళు ప్లేయిన్ 2 ఆడారు, ఎలిమినేటర్ 1 ఆడారు, ఎలిమినేటర్ 2 ఆడారు, ఇప్పుడు ఎలిమినేటర్ 3 తెలుగు టైటాన్స్తో ఆడబోతున్నారు. అయినా ఈ మ్యాచ్లో బెంగళూరు బుల్స్ అంతగా ఎవరూ పర్ఫామ్ చేయలేదు. ఫస్ట్ నుంచి షోల్డర్స్ డౌన్ చేశారు. ఈ మ్యాచ్ మాది కాదన్నట్టు ఆడారు. కోచ్లో కూడా అగ్రెషన్ అసలు ఏమీ లేదు. కానీ ఈ సీజన్లో బెంగళూరు బుల్స్ చాలా బాగా ఆడింది. అందరూ యంగ్ ప్లేయర్స్ని తీసుకొని అక్కడ దాకా వచ్చారంటే చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి. సో బెంగళూరు బుల్స్ హెడ్ కోచ్ బీసీ రమేష్ అయితే ఆల్వేస్ బెస్ట్ కోచ్ చాలే కనబడుతున్నాడు. సో ఇంకా లేట్ చేయకుండా ఎలిమినేటర్ 3 మ్యాచ్ గురించి మాట్లాడదాం. మన తెలుగు టైటన్స్ టీంలో అయాన్నే అసలు ఆపే డిఫెండర్ ఎవరు? అండ్ అయాన్ దూసుకెళ్ళి దుమ్ము రేపుతున్నాడు. ప్రతి మ్యాచ్లో డబుల్ సూపర్ 10 చేస్తున్నాడు, కానీ ఇప్పుడు అయాన్కి బ్రేక్ వేసి పట్నా పైరేట్స్ టీంని ఇంటికి పంపించాలి. పట్నా పైరేట్సే కాదు, ఓడిపోతే మన తెలుగు టైటన్స్ టీం కూడా ఇంటికి వెళ్తుంది. సో ఈ మ్యాచ్ చాలా జాగ్రత్తగా ఆడాలి. సో ఇప్పటి నుంచి ఇంకా ఏ టీంకి డబుల్ ఛాన్సెస్ అయితే ఉండవు. ఓడిపోతే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవటమే. సో ఇంకా అయాన్ విషయానికి వస్తే అయాన్ రైడ్ అయితే రైట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. రైడ్కి రాగానే బోనస్ అటెంప్ట్ చేస్తున్నాడు లోనికి వెళ్ళి. సో మన టీంలో రైట్ కార్నర్ పొజిషన్లో శుభం షిండే ఆడతాడు. సో శుభం షిండే అయాన్ బోనస్ అటెంప్ట్ చేసేటప్పుడు కొంచెమైనా 1 సెకండ్ హోల్డ్ చేస్తే అజిత్ పవార్ రైట్ కవర్ ఆడతారు. సో అజిత్ పవార్ డాష్ తెలుసు కదా, మొహమ్మద్ రిజా షాదులని కోట్ అవతలకి విసిరేశాడు ఈ సీజన్లో ఒక్కడే. సో అజిత్ పవర్ డాష్ అంత పవర్ఫుల్గా ఉంటుంది. అండ్ అయాన్ నెక్స్ట్ స్కిల్ ఏంటంటే హ్యాండ్ టచెస్ కూడా చేస్తున్నాడు. హ్యాండ్ టచెస్ చేసేటప్పుడు కొంచెం అజిత్ పవర్ కొంచెం డీప్గా తిరిగి అంకిత్ జగ్లన్ అయితే కవర్ చేయాలి. అంకిత్ జగ్లన్ డబల్ థై హోల్డ్ చేస్తే అక్కడ దొరికే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో రైడర్ అంత స్పీడ్గా కోర్టులో మూవ్ అయ్యేటప్పుడు లెగ్స్ అయితే ఎవరు చెక్ చేసుకోలేరు. సో ఒకవేళ చెక్ చేసుకున్న 30% వరకే చెక్ చేసుకుంటారు. సో 70% అయితే చెక్ చేసుకోలేరు. సో 70% అయితే ట్యాకిల్ సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అజిత్ పవర్ కూడా హ్యాండ్కి టచ్ అవ్వకుండా ఎమ్మటే బ్యాక్ వెళ్ళిపోవాలి, లేదంటే హ్యాండ్ టచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో నెక్స్ట్ అయాన్కి సపోర్ట్ రైడర్ ఎవరున్నారంటే అంకిత్ కుమార్ రాణా. ఆ ప్లేయర్ అంత టాప్ రైడర్ ఏం కాదు. మన తెలుగు టైటన్స్ టీం డిఫెన్స్ సింపుల్గా అతన్ని ట్యాకిల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో పట్నా పైరేట్స్ డిఫెండర్స్ విషయానికి వస్తే లెఫ్ట్ కార్నర్లో అంకిత్ జగ్లన్ చాలా వీక్గా కనపడుతున్నాడు. సో భరత్ కూడా ఈ మ్యాచ్లో రైట్ నుంచి కాకుండా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ స్టార్ట్ చేయాలి. సో పట్నా పైరేట్స్ టీం నుంచి ఇంకో వీక్ పాయింట్ ఏంటంటే లెఫ్ట్ కవర్ కూడా వీక్గానే ఉన్నాడు. సో అక్కడ నుంచి కూడా మనకి పాయింట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మన సెకండ్ రైడర్ విజయ్ మాలిక్ కూడా రైట్ నుంచే స్టార్ట్ చేస్తాడు. సో రైట్ కార్నర్లో పట్నా పైరేట్స్ టీం నుంచి చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. అండ్ రైట్ కవర్ కూడా స్ట్రాంగ్గా ఉన్నాడు. సో విజయ్ మాలిక్ అయితే చాలా జాగ్రత్తగా ఆడాలి. అండ్ మన తెలుగు టైటన్స్ టీంలో నాకు థర్డ్ రైడర్ ఎవరు ఆడతారు అనేది క్లారిటీ లేదు. సో నేనైతే చేతన్ సాహుని తీసుకొస్తే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే చేతన్ సాహు లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేస్తాడు కాబట్టి లెఫ్ట్ కార్నర్లో వీక్గా ఉన్నారు. సో అక్కడ మనకి పాయింట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ చేతన్ సాహు పర్ఫామ్ చేయకపోతే డైరెక్ట్గా యంగ్ ప్లేయర్స్ దగ్గరికి వెళ్ళాలి, లేదా మళ్ళీ వీళ్ళనే సీనియర్స్ ప్లేయర్స్నే మంజిత్ లేదా ప్రఫుల్ జవారిని తీసుకొస్తే అక్కడ వాళ్ళ వల్ల ఏమీ అవటం లేదు. సో ఒకవేళ మన తెలుగు టైటన్స్ టీం అదృష్టం బాగుండి జై భగవాన్ లేదా నితిన్ లేదా రోహిత్ సింగ్, సో ఈ 3 ప్లేయర్స్ మీద ఎవరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలే. ఈ సీజన్లో ఒకటి గమనించినట్టయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న ప్లేయర్ పర్ఫామ్ చేయట్లేదు, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ప్లేయర్స్ చాలా బాగా ఆడుతున్నారు. సో ఎగ్జాంపుల్గా అయాన్ అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా టాప్ రైడర్ అవుతాడని? సో ఈ సీజన్లో అతను టాప్ రైడర్ అయ్యారు. సో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ప్లేయర్సే బాగా పర్ఫామ్ చేస్తున్నారు కాబట్టి అలాంటి స్ట్రాటజీ మన తెలుగు టైటన్స్ టీంకి కలిసి రావాలని కోరుకుందాం. సో మన తెలుగు టైటన్స్ డిఫెండర్స్ విషయానికి వస్తే ఆల్ సెట్. మనం పోయిన మ్యాచ్లో బెంగళూరు బుల్స్ పైన సబ్స్టిట్యూషన్స్ చేశారు. సో ఒకవేళ శుభం షిండే స్టార్టింగ్ 7లో వచ్చి పర్ఫార్మెన్స్ చేయకపోతే మళ్ళీ శంకర్ గదేని సబ్స్టిట్యూషన్ తీసుకోవటమే. సో ఇప్పుడు దాకా ఈ ప్లేయర్ గురించి చెప్పడం మర్చిపోయా. మన లెఫ్ట్ కవర్ అవిదోహన్
గత మ్యాచ్లో బెంగళూరు బుల్స్ పైన ఏం పర్ఫార్మెన్స్ చేయలేదు. సో అతని ప్లేస్లో సాగర్ రావాల్ తీసుకొచ్చారు. సాగర్ రావాల్ అయితే చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు. 3 ట్యాకిల్స్ 2 ట్యాకిల్స్ చేశాడు. సో ఇప్పటికైనా మన తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరికీ ఒక క్లారిటీ రావాలి. ఏ ప్లేయర్ బాగా ఆడపోతే ఆ ప్లేయర్ ప్లేస్లో వేరే ప్లేయర్ని సబ్స్టిట్యూషన్ తీసుకోవటమే. సో మనకి ఎక్స్ట్రా ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. సో ఈ మ్యాచ్కి తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ ఎవరైనా స్ట్రాటజీస్ ప్లాన్ చేశారో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకేమన్నా కొంచెమైనా క్లారిటీ వచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి.